నాకొక విషయం అర్థం కావట్లేదు. మనమేదన్నా ఒక మంచి పని మొదలు పెడదాం. ఇందులో సక్సెస్ అవుదాం. ఈ పని పెట్టి ఇందులో సక్సెస్ కావాలి. అందరి ముందు మనమేంటో నిరూపించుకోవాలి అని మనమేదో ఇంట్లో ఆలోచించుకుంటాం. కానీ అదేంటో అండి మనకంటే ముందే బయట వాళ్ళకెలా తెలుస్తుందో నాకర్థం కావట్లేదు. బయట వాళ్ళకెలా తెలుస్తుంది? అంటే ఇంట్లో దొంగలు ఈశ్వరుడు పట్టలేడు కదా! మనమేదో ఇంట్లో అనుకున్నాం. మన వాళ్ళే బయట వాళ్ళకి చెప్తే మనం ఎలా బాగుపడతాం చెప్పండి? హ్మ్. బయటి వాళ్ళు లోకులు, కాకులు అని ఎందుకు ఊరికే అనలేదు కదా! ఆ! వాళ్ళంటారు కదా! లోకులు, కాకులని ఊరికే అన్నారా? కాకులంటాయి కదా! ఓహ్! ఇక్కడ చేసిండు అక్కడ చేసిండు ఇక్కడ చేస్తాడట. ఇక్కడ పని మొదలుపెట్టి వీళ్ళది ఎందుకు? మేమేదో పని చేసుకుంటాం. మేమేమో ఏదో మా తృప్తి కోసం మేము ఈ పని జేయాలి అని మేమనుకుంటాం. మధ్యలో మీకెందుకండి? హ్మ్. ఎదగనివ్వండి. ఎదగనివ్వండి. కించపరచకండి. ప్రోత్సహించాలి. ఏదన్నా పని జేయాలంటే వాడు పని జేస్తాండు, ఇది పెట్టుకుంటాండు, ఇది సాధించాలి అనుకుంటాండంటే వాడిని ప్రోత్సహించాలి. అంతేకాని కించపరచుడు మాత్రం తప్పు. మిమ్మల్ని ఊరికే అనలేదు లోకులు, కాకులు అని. బతకనివ్వండి. తెలుసా? బతకనిద్దాం. మనం సాధించుకుందాం. ఇంకొకరిని బతకనిద్దాం. మనం బతుకుదాం, ఇంకొకళ్ళని బతకనివ్వాలి. అంతేకాని వాడు బాగుపడతాండంటే ఓర్వలేని వాళ్ళు ముఖ్యంగా బయటి వాళ్ళుంటారు. బయటి వాళ్ళు. బయటి వాళ్ళు వాళ్ళెదుగుతారు. వాళ్ళెదుగుతారు. కానీ పక్కోడిని ఎదగనివ్వరు. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. వాడెదుగుతాండంటే వాడినస్సలు ఎదగనివ్వరు. అదే, అదే ఈ లోకం తీరు. ఇప్పుడు నడుస్తున్న తీరు కూడా అదే. అస్సలు బతకనివ్వరు వాడిని. వాడిని ఇంకింత లోతుకు తొక్కాలే. వాడంతే. వాడు కిందికి బోయిండు. వాడు మొత్తానికే అయిపోయిండు. ఇగ వాడు లేవడు అంటే వాడిని మొత్తానికే నాలుక తొక్కాలి. వాడిని పైకి ఎదగనివ్వరు. అస్సలు పైకి ఎదగనివ్వరు. ఇది ఈ లోకం తీరు. మీరేమంటారు ఫ్రెండ్స్? మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?